ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారం అండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వం 5 సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్ర ప్రజానికానికి ఏమి అభివృద్ధి చేశారో, ఆంధ్ర రాష్ట్ర ప్రజానికానికి ఎంతైతే సుపరిపాలన అందించారో, ఎన్ని సంక్షేమ పథకాలు అందించారో, ఎంతమంది ఆడపడుచులకు రక్షణ కల్పించారో, ఎంతమంది నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇచ్చారో, ఎంతమంది యువతకు ఉద్యోగాలు కల్పించారో, ఎంతమందికి ఉద్యోగస్తులకి సరైన సమయంలో జీతాలు అందజేశారో ప్రతి ఒక్కటి కూడా లెక్క తేల్చిన తర్వాత ఈ రోజు వీళ్ళు బస్సు యాత్ర చేయాలి. జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర చేయడానికి అర్హుడా అని అడుగుతా ఉన్నాను. ఈ రోజు వైసీపీ ప్రభుత్వ నాయకులు బస్సు యాత్ర చేయడానికి ఎవరైనా అర్హులా అని అడుగుతా ఉన్నాను. ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లోకి ఏ మొహం పెట్టుకుని వెళ్తా ఉన్నారో అని అడుగుతా ఉన్నాను. మీరు ఏమి చేశారు? ఏం ఒరగపరిచారు? ఏమి మేలు చేశారు? ఆంధ్ర రాష్ట్రాన్ని ఏం అభివృద్ధి చేశారు? ఏ మొహం పెట్టుకొని ఈరోజు ప్రతి ఇంటికి మీరు బస్సు యాత్ర చేస్తా ఉన్నారు? కడప, పులివెందుల జగన్మోహన్ రెడ్డి సొంత ఊరు. కనీసం ఒక ముఖ్యమంత్రి వస్తే పట్టుమని 10 మంది లేరు. సిగ్గనిపించట్లా జగన్మోహన్ రెడ్డి నీకు? ఏ మొహం పెట్టుకుని ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లోకి వెళ్తా ఉన్నావు? నీ పులివెందులకి వెళ్తేనే 10 మంది లేరు నువ్వు బస్సు యాత్ర చేస్తా ఉంటే. అదేనా నీ ముఖ్యమంత్రి హోదా అంటే? దీన్ని బట్టి నీకు తెలియాలి నువ్వు ఎంతవరకు నువ్వు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి న్యాయం చేశావో, సుపరిపాలన అందించావో. ఆడబిడ్డలకి రక్షణ లేకుండా అయిపోయింది. ఆడబిడ్డలు మొత్తం కడుపు సలా మండిపోతా ఉంది, గుండె తరుక్కుపోతా ఉంది. ఎప్పుడా ఎదురు చూస్తూ ఉన్నారు. అసలు మీరు ఆంధ్ర రాష్ట్రంలో అడుగు పెట్టే అర్హత కూడా ఏ వైసీపీ ప్రభుత్వ నాయకులకు, కార్యకర్తలకు, ముఖ్యంగా ఈ జగన్మోహన్ రెడ్డికి లేదు. ఆంధ్ర రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. ఆంధ్ర రాష్ట్రాన్ని గంజాయి రాష్ట్రంగా మార్చారు. ఆంధ్ర రాష్ట్రాన్ని మద్యం రాష్ట్రంగా మార్చారు. ఆంధ్ర రాష్ట్రాన్ని రేపుల రాష్ట్రంగా మార్చారు. ఆంధ్ర రాష్ట్రాన్ని మర్డర్ రాష్ట్రంగా మార్చారు. ఆంధ్ర రాష్ట్రాన్ని ముఖ్యంగా యువతని సర్వనాశనం చేసిన రాష్ట్రంగా మార్చేశారు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రం అంటే రాజధాని లేని రాష్ట్రం అయిపోయింది. ఆంధ్ర రాష్ట్రం అంటే డ్రగ్స్ రాష్ట్రం అయిపోయింది. ఆంధ్ర రాష్ట్రం అంటే ముఖ్యంగా కల్తీ మధ్య రాష్ట్రం అయిపోయింది. ఎందుకు జగన్మోహన్ రెడ్డి? నందై 4 ఏళ్ళు బతకాలి, పందై 10 ఏళ్ళు బతకాల్సిన అవసరం లేదు జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ నంది ఎవరో తెలుసా? మహానుభావుడు నారా చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఉమ్మడి రాష్ట్ర హైదరాబాద్ని మహానగరంగా తీర్చిదిద్దిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. నువ్వు ఈ 5 సంవత్సరాలు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఏం వెలగపెట్టావు? ఏం అభివృద్ధి చేసావు? ఎన్ని కంపెనీలు తీసుకొచ్చావు? ఎంతమంది యువతకు ఉద్యోగాలు ఇచ్చావు? ఎంతమందికి ఉచిత విద్యను అందించావు? ఎంతమందికి విదేశీ విద్యను అందించావు? చెప్పు జగన్మోహన్ రెడ్డి. సూటిగా ఒక ఆంధ్ర రాష్ట్ర మహిళగా సవాల్ విసురుతా ఉన్నాను. ఒక సమాధానం చెప్పు. ముఖ్యంగా మహిళల్ని ఎంతమందిని పొట్టన పెట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి? ఎంతమంది ఆడబిడ్డల మీద రేపులు, హత్యలు, మానభంగాలు? 6 సంవత్సరాల పసిబిడ్డ దగ్గర నుంచి 60 సంవత్సరాల వృద్ధురాల వరకు కూడా రేపులు జరిగాయి. దీనంటికి మూల కారణం వైసీపీ ప్రభుత్వం కాదా జగన్మోహన్ రెడ్డి? నీ ప్రభుత్వం కాదని అడుగుతా ఉన్నాను. ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ఆడపడుచులు 6 దాటితే బయటికి వెళ్ళని పరిస్థితి, స్వతంత్రం కోల్పోయిన పరిస్థితి. 5 సంవత్సరాలు మహాత్మా గాంధీజీ స్వతంత్రం తీసుకొస్తే నువ్వు మాత్రం స్వతంత్రాన్నే కోల్పోయేలా చేసావు ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని. ఆడబిడ్డలు బయటికి వెళ్ళాలంటే భయపడే పరిస్థితి తీసుకొచ్చావు. ఎంతమంది ఆడబిడ్డల మీద రేపులు జరిగాయి? ఎక్కడైనా ఇప్పటి వరకు గన్ను కన్నా ముందు జగనన్న వస్తాడంట. జగను లేదు, గన్ను లేదు, తుప్పు పట్టిపోయింది అది. రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ ఒక గన్నులా పనిచేసింది. ప్రతి ఒక్క తప్పు చేసిన నా కొడుక్కి గుండెల బుల్లెట్ దించే రోజుల దగ్గరలోనే హెచ్చరిస్తా ఉన్నాను.